ఏపీ రెరాలో అనుమతుల కోసం నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్ లో పెట్టడంపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, మంత్రి నారాయణ ఆగ్రహానికి కారణం ఏంటి? వాస్తవానికి ఏపీ రెరాలో ఈ బిల్డర్లు అలాగే దరఖాస్తుదారుల నుంచి వచ్చినటువంటి అనుమతుల్ని వెంటనే పరిష్కరించాల్సి ఉంటుంది. రెరా అధికారులు మాత్రం దాదాపుగా ఈ దరఖాస్తులన్నింటినీ కూడా 8 నెలలుగా పెండింగ్ లో పెట్టారు. దీనిపైన మంత్రి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి పరిష్కార వేదికకు సంబంధించి దరఖాస్తుదారులను కూడా అందరినీ స్వయంగా మంత్రి అలాగే అధికారులు కూడా ఆహ్వానించారు. పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులు అలాగే ఫిర్యాదులకు సంబంధించినటువంటి అభ్యంతరాలను స్వీకరించాలని చెప్పి నిర్ణయించారు. అయితే గడిచిన 8 నెలలుగా ఈ దరఖాస్తులన్నీ కూడా పెండింగ్ లో పెట్టడం పైన ఏపీ రెరా అధికారుల పైన మంత్రి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంత ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా అధికారులు వ్యవహరించడం సరికాదని చెప్పి కూడా హితవు పలికారు. వాస్తవంగా గడిచిన 8 నెలల నుంచి కూడా ఈ రెరాకి వచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా వివిధ లేఅవుట్లు అలాగే అనుమతులకు సంబంధించినటువంటి దరఖాస్తులు అలాగే ఇతర ఫిర్యాదులన్నింటినీ కూడా పరిష్కరించకుండా రెరా అలాగే ఉంచేయడం పైన మంత్రి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా అంతిమంగా ప్రభుత్వం పైన వ్యతిరేకత తీసుకొచ్చేలాగా రెరా అధికారులు వ్యవహరించడం పైన మంత్రి సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు ఇతర అధిష్టానం దృష్టికి కూడా ఈ అంశానికి సంబంధించి మంత్రి తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం ఈ పెండింగ్ లో పెద్ద ఎత్తున దరఖాస్తులు పెండింగ్ పెట్టడం పైన మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రస్తుతం వారందరి నుంచి కూడా ఎవరైతే దరఖాస్తుదారులు అలాగే బిల్డర్లు క్రెడాయికి సంబంధించినటువంటి సంస్థల ప్రతినిధులు వీరందరి దగ్గర నుంచి కూడా ప్రస్తుతం అభ్యంతరాలని స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ధన్యవాదాలు ధనంజయ్.